ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఫ్రెండ్లీ పోలింగ్లో భాగంగా శ్రీకారం చుట్టిన సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. నేరాలను కట్టడి చేయడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న సీసీ కెమెరాలను విరాళంగా అందించాలని విజయవాడ సిపి పిలుపునివ్వడంతో దాతలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. విజయవాడకు చెందిన ఎస్ఎస్కే హౌసింగ్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కుదరవల్లి వెంకట నరసయ్య సీసీ కెమెరాల కోసం 20 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. అంతేకాదు, వెంకట నరసయ్య పేదలకు అన్నదానాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నడుస్తున్నారు. హెల్మెట్ ధారణ, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ చేస్తూ పోలీసులకు సహకరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన 1000 కెమెరాల ప్రారంభోత్సవంలో వెంకట నరసయ్యతో పాటు ఇతర దాతలను హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు సత్కరించారు. ప్రజాసేవలో భాగమైనందుకు ఆనందంగా ఉందని వెంకట నరసయ్య తెలిపారు. దేశం మనకేం ఇచ్చిందని కాదు, దేశానికి మనం ఏం చేసాం అనేది ప్రకాశం పంతులు గారు చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని మా నెమ్మకూరు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చెప్పారు. అంటే మనం కూడా ఏదో చేయాలి ప్రజలకి అనేది. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని 30 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం కార్యక్రమాలు. ఈరోజు కొత్త కాదు. అంటే సురక్ష అనేది జనరల్గా మంచి పెద్ద మోడల్. ఇది ప్రజలకి పోలీసుల మధ్య ఇది ఒక బ్రిడ్జ్ అనమాట, ఒక అనుసంధానం అనమాట. ఈ కార్యక్రమం ఏంటంటే పోలీసులు అంటే బ్యాడ్ చాలామందిలో ఉంటుంది, కానీ రెండో వైపు చూస్తే వాళ్ళకున్నంత మంచితనం, వాళ్ళు పడే కష్టం చాలా ఉంటుంది. అది మేము ఎలివేట్ చేస్తాం. ఈ సురక్ష ద్వారా హాస్పిటల్స్ కానీ, మన మెడికల్ క్యాంపులు కానీ, హెల్మెట్ రీల్స్ కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేసుకున్నామండి. ప్రతి వారం ఉంటాయి కార్యక్రమాలు. ఈ సురక్ష ద్వారా హెల్మెట్ పెట్టుకోమని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, గంజాయి తీసుకోవద్దని చెప్పి కాలేజీల్లో ప్రోగ్రామ్స్, అలాగే సైబర్ నేరాల బారిన పడొద్దని షార్ట్ రీల్స్, అలాగే అవగాహన సదస్సులు, ఇవన్నీ ఉంటాయండి. ఈ సురక్ష అనేది ఒక కమిటీ ఫామ్ చేశారు. ఇది 28 పోలీస్ స్టేషన్లు. ఇది 28 పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్కి 20 మందిని పెట్టారండి. ఈ కోర్టు కమిటీ 8 మంది ప్లస్ 560 మంది అయ్యారు. ఇప్పుడు మీకు 28 × 560. వీళ్ళందరి మీద నేను కోఆర్డినేటర్ని. సేవా కార్యక్రమం ఇష్టం ఉంటేనే రండి. ఇప్పుడు నేను వెళ్ళి ఒకళ్ళని అడగాలండి, 10 లక్షలు ఇవ్వండి సార్ అన్నాను అనుకో, నువ్వేం చేసావే అంటారు. ఫస్ట్ మనం చేస్తేనే వాళ్ళు అడగాల్సింది. అందుకే నేను ముందే ఏం చేశానంటే సీసీ కెమెరాలకి ఒక 2 లక్షలు మా లంక ద్వారా ఇప్పించాను. నా సొంతంగా 1 లక్ష ఇచ్చా. ఇది కాక డ్రోన్ కెమెరాలకు 4 లక్షలు ఇచ్చాను. మహిళా కళాశాలలో అవేర్నెస్ మీటింగ్ పెట్టించా, మన సిద్ధార్థ మహిళా కళాశాల. దాని 3,50,000 రూపాయలు స్పాన్సర్ అయింది ఆ రోజు, డబ్బు ఖర్చు. అలాగే మా లంకలో అన్నదానం చేసాం. ఇట్లా అలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామండి. ఈ సురక్ష అనేది ఏంటంటే మీకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట చేయటానికి. ఇది చాలా వేరే రాష్ట్రాల్లో చాలా బాగా చేస్తున్నారు. మా సిపి గారు రాజశేఖర బాబు గారు కానీ, మన డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు కానీ, వాళ్ళు చాలా డిజైన్ చేశారు దీని మీద. ఈ డిజైన్ మీకు మన మాటల్లో చెప్పలేము. ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి మీకు కనపడతా ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఓ ఇంత స్కోప్ ఉందా ఈ సురక్షలో అనేది మీకు అర్థమవుతుంది.